బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదైంది. ఒక యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై నారాయణపేట జిల్లా కోస్గి పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతోనే తనపై దాడి చేసి చంపాలని చూశారని బాధితుడు కూర నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మళ్ళీ పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొందరు తనపై ఈ నెల 24న దాడి చేశారన్నారు. టౌన్లోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లికి సంబంధించిన పనులు చేసి శుక్రవారం అర్ధరాత్రి దాటాక బైక్పై ఇంటికి వెళుతూ ఉన్న ఆ సమయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాకల రాజేష్, బాలేష్, హలీష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, వెంకట నరసింహులు, కోనేరు సాయప్ప, అమీర్ షేక్, ఫయోజుద్దీన్లు నా బైక్ను ఆపి కాంగ్రెస్కు మద్దతు ఇస్తావా అంటూ బూతులు తిట్టారు. ఆపై కారులోకి బలవంతంగా ఎక్కించి తీసుకువెళ్లారు. కర్రలు రాళ్లతో రక్తం వచ్చేలా కొట్టారు. నాపై దౌర్జన్యం చేసి చంపే ప్రయత్నం చేశారు అని బాధితుడు కూర నరేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్, బైకు, తాళం చెవి, 3 తులాల బంగారు గొలుసు, 20,000 రూపాయల నగదు కూడా లాక్కున్నారని అందులో తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వారిపై హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఆ పార్టీ మర్డర్ అటెంప్ట్ కేసు నమోదైంది. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై నారాయణపేట జిల్లా కోస్గి పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతోనే తనపై దాడి చేసి చంపాలని చూశారని బాధితుడు కూర నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొందరు తనపై ఈ నెల 24న దాడి చేశారని చెప్పారు. టౌన్లోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లికి సంబంధించిన పనులు చేసి శుక్రవారం అర్ధరాత్రి దాటాక బైక్పై ఇంటికి వెళుతున్న ఆ సమయంలోనే ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాకల రాజేష్, బాలేష్, హలీష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, వెంకట నరసింహులు, కోనేరు సాయప్ప, అమీర్ షేక్, ఫసియుద్దీన్లు నా బైక్ను ఆపి కాంగ్రెస్కు మద్దతు ఇస్తావంటూ బాధితులు తిట్టారు. ఇక బూతులు తిట్టడంపై ఆపై కారుల నుంచి బలవంతంగా ఎక్కించి తీసుకువెళ్లారు. కర్రలు రాళ్లతో రక్తం వచ్చేలా కొట్టారు. నాపై దౌర్జన్యం చేసి చంపే ప్రయత్నం చేశారని బాధితుడు కూర నరేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్, బైకు, తాళం చెవి, 3 తులాల బంగారు గొలుసు, 20,000 రూపాయల నగదు కూడా లాక్కున్నారంటూ అందులో తెలిపాడు బాధితుడు. ఇక బాధితుడు ఫిర్యాదు మేరకు వారిపై హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదైంది. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై నారాయణపేట జిల్లా కోస్గి పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతోనే తనపై దాడి చేసి చంపాలని చూశారని బాధితుడు కూర నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడా ఈ నెల 24లో దాడి చేశారని చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ వర్గాల మధ్య బాహాబాయికి దిగిన సంఘటనలు అయితే నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ గతంలో కూడా రావులపల్లిలో ఏదైతే ప్రచార నిమిత్తం వెళ్ళినా ఏదైతే గురునాథ్ రెడ్డి కుమారుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగ్గప్ప పైన దాడి చేసిన నేపథ్యంలో అది మరోసారి కోస్గిలో పట్నం నరేందర్ రెడ్డితో పాటు అతని అనుచరులు కాంగ్రెస్ కార్యకర్త కూర నరేష్ పై కర్రలతో దాడి చేసి చావబాది సంఘటన వెలుగు చూసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కోస్గిలో ప్రచారం నిర్వహిస్తున్న కూర నరేష్ పై బీఆర్ఎస్ వర్గాలు ఒక్కసారిగా దాడికి దిగడంతో అతని తలపై తర్వాత శరీరం మొత్తం తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 8 మందిపై కోస్గి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే దీంట్లో A1 గా పట్నం నరేందర్ రెడ్డిని నమోదు చేశారు. దీనికి సంబంధించి 307 సెక్షన్ తో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కూడా కోస్గి పోలీసులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్ నియోజకవర్గంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ఏదైతే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అక్కడ పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఏదైతే ఓడిపోతామన్న భయంతో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నట్టు ప్రత్యక్షంగా పట్నం నరేందర్ రెడ్డి సైతం దాడులకు దిగుతున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొడంగల్ నియోజకవర్గంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ పైచేయిగా ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇది సహించలేకనే బీఆర్ఎస్ వర్గాలు ప్రత్యక్ష పరోక్ష దాడులకు దిగుతున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.